యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే చాలా మందిలో కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటము, నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇటువంటి సమస్యకు ఏదైనా మనం ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏదైనా ఉన్నాయా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా మన కిచెన్లోనే ఉందన్నట్టు మనకి అవైలబుల్ చాలా ఉన్నాయి. మోరోవర్ అంటే మీరు ఇప్పుడు అడిగారు, లైక్ నరాల బలహీనత గురించి అడిగారు కదా. ఇంకొకటి చాలామందికి డయాబెటీస్ ఉంది అనుకోండి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొంతమందికి అరికాలలో బాగా మంటలుగా ఉంటాయి, తిమ్మిర్లు ఉంటాయి, చురుకు చురుకు పొడిచినట్టు, జివ్వమని లాగినట్టు, ఈవెన్ చేతుల్లో కూడా, అరచేతుల్లో కూడా. కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవైపు బాడీ లాగినట్టు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అట్లా కూడా ఉంటాయి. సో ఇదన్నీ ఏంటి అని అంటే రిలేటెడ్ అదే నరాలకి సంబంధించే. సో నరాలు ఎందుకు బలహీనపడుతున్నాయంటే, ఒకవేళ కొంతమందిలో ఏమంటారు ఆల్కహాల్ అలవాటు, స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఒకవేళ అది కూడా డ్యామేజ్ చేస్తాయి. సో కొంతమంది ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ చేశారనుకోండి, వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావడం, ఈ స్పీడ్ బ్రేకర్స్, ఈ గతుకులు ఇవన్నీ, సో అట్లాంటప్పుడు కూడా డ్యామేజ్ అయినా మనకి మళ్ళీ నెర్వ్స్ మీదే పడుతుంటుంది. అంటే స్పాండిలోసిస్ అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి చాలా బాగా. అండ్ డయాబెటీస్ వాళ్ళకి తెలిసిందే. సో మెయిన్గా మనం అంటే దానికి మళ్ళీ మనం డ్రగ్స్ వాడతాం. నైట్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు, కొంచెం ఈ తిమ్మిరులు తగ్గడానికి వాటికి. అండ్ మళ్ళీ దాని నుంచి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉన్నాయి. సో వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చేసుకోవడానికి నిజంగా బాగా పనిచేసే ఉన్నాయి. నేను చెప్తాను, ఈ పద్ధతులు మీరు పాటించండి, ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఫస్ట్ థింగ్ మెయిన్గా ముందు రిలీవింగ్ చెప్పాలంటే, మన పెయిన్ తిమ్మిర వచ్చింది రిలీవ్ చేసుకోవడానికి ఏంటో చెప్పి తర్వాత మనం డైట్లో కూడా. సో ఏం చేయొచ్చు అంటే, ఒక 2 పాత్రలు తీసుకోండి, 2 కంటైనర్స్ తీసుకొని ఒక దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వేయండి, కల్లుప్పు కలపండి. లేదు అంటే నార్మల్ సాల్ట్ అయినా ఓకే, బట్ కల్లుప్పు అయితే బెస్ట్. ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్, మామూలు చల్ల నీళ్ళు తీసుకోండి. సో అరికాళ్ళు అయినా కానీ లేదా అరిచేతులు అయినా కానీ, మీరు ఏదైతే మీకు భాగం ఇబ్బందిగా ఉందో దాన్ని చల్లనీటిలో ఒక 3 minutes పెట్టాలి. ఐ మీన్ నార్మల్ వాటర్లో 3 minutes అయిపోయిన తర్వాత టైం చూసుకొని దాన్ని తీసి వెంటనే ఈ గోరువెచ్చని నీటిలో మళ్ళీ ముంచాలి 3 minutes. మళ్ళీ సేమ్ చల్లనీటిలో 3 minutes, వేడి నీటిలో ఐ మీన్ గోరువెచ్చని నీటిలో 3 minutes. అయిపోయింది 4 times కదా. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ లేదా నైట్ చేసుకోండి. ఇది అంతా చేయడానికి మహా అయితే 20 నిమిషాలు పడుతుంది, లేదా 15 నిమిషాలు పడుతుంది, లేదా 12 నిమిషాలు, అంతే కదా, 4-3. సో ఇది చేసుకుంటే మీకు చాలా హవర్స్ వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది, డ్యామ్ ష్యూర్. సరే ఫస్ట్ డేనే ఒకవేళ రిలీఫ్ రాకపోయినా కొంతమందికి సెకండ్ డే థర్డ్ డే వస్తుంది, కొంతమందికి ఫస్ట్ డేనే రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఇకపోతే మనం నెర్వ్స్ని ఏదైతే డ్యామేజ్ అయ్యో ఆ నెర్వ్స్ని మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలి కదా, ఆ నెర్వ్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. అలా బాగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వులు ది బెస్ట్. అంటే మీరు గమనించుకొని ఉంటే మనకి ఏదైనా అంటే ఆఫ్టర్ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత, లేదంటే పోస్ట్ సర్జరీ అయి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ తెలగపిండితో కూర చేస్తారు ఆంధ్ర సైడ్, ఆర్ నువ్వులతో ఏదైనా పదార్థం చేసి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ, మునగాకు, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అని అంటే అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ తీసుకురావడానికి, నరాలకి సత్తువు తీసుకురావడానికి హెల్ప్ అనమాట. సో మీరు నువ్వుల్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే తెల్ల నువ్వులే, కడిగిన నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. నల్ల నువ్వులు అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కొంతమందికి. తెల్ల నువ్వులు మీరు డైలీ ఒక మనిషికి 3 చెంచాలు లిమిట్ అన్నట్టు, అట్లీస్ట్ 3 చెంచాలు తీసుకోవాలి. మీరు దాన్ని పౌడర్ చేసి ఏదైనా మిక్స్ చేసి దాంట్లో తీసుకున్నా ఓకే, తినే దాంట్లోనో లేకపోతే ఏదైనా తాగే దాంట్లో. లేదు నమిలిసి తినేస్తామంటే డైరెక్ట్గా నమిలి తినొచ్చు, చక్కగా మంచిదే. తర్వాత మీరు దాంతో మన ఏమంటారు బెల్లం కలిపి నువ్వులుండ లేదా చిమ్మిలి చేసుకుంటాం, అట్లా దంచి చేసుకున్నా పర్వాలేదు, ఏదో రూపంలో ఇది తీసుకోవచ్చు. తెలగపిండి అవైలబుల్ ఉంది, తెలగపిండి కూర చేసుకుంటాం, లేదా తెలగపిండితో ఒడియాలు చేస్తుంటారు. సో అట్లా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు పప్పు కలిపి చేసుకుంటాం కదా, దాంట్లో ఖచ్చితంగా మీరు నెయ్యి కలపాలి, నెయ్యి కలిపి తీరాలి. నెయ్యి కలిపితేనే అందులో ఉండే పోషకాలు, న్యూట్రియంట్స్ మన ఒంటికి పడతాయి, అప్పుడు మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు. సరే డైలీ మనం కర్రీ వండుకోలేం కదా అనే వాళ్ళకి ది బెస్ట్ ఏంటంటే మునగాకు పొడి రూపంలో చేసుకోవడమే. మనం ఎండబెట్టేసుకుంటాం, ఒక 4 రోజుల తర్వాత దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం. మజ్జిగలో కానీ 1 చెంచా,
లేదంటే నీటిలో కానీ ఒక చెంచా మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు. లేదంటే మొదటి ముద్దకే మనం మునగాకు పౌడర్ కలిపి చక్కగా నెయ్యి వేసుకొని ఒక 2 చెంచాలలా కలిపి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి నరాలకి తర్వాత బోన్స్కి స్ట్రెంత్ ఇస్తాయి. ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఇవన్నీ నరాలు సత్తువకి తీసుకురావడానికి ది బెస్ట్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఒకవేళ ఎక్స్టర్నల్గా అంటే మనకి పెయిన్స్ ఉన్నాయి, నెర్వ్ పెయిన్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్గా మనం దాన్ని రిలీవ్ అవ్వాలి అని అంటే ఏం లేదు, ఇప్పుడు మనం లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు ఒక 2, 3, 4 తీసుకొని కొబ్బరి నూనెలోనో లేదంటే నువ్వుల నూనె ఇంకా బాగా పనిచేస్తాయి, నువ్వుల నూనెలో వేసి మనం బాగా కొంచెం లైట్గా అంటే లైట్ లో ఫ్లేమ్లో మరిగించేసి దాన్ని ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె ది బెస్ట్ అండి. మనకి నరాలకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటుంటే నువ్వుల నూనె తీసుకొని ఒక 4 చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్లో వేసుకోండి. ఆయిల్ నావలింగ్ అంటాం. సో బొడ్లో వేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా మసాజ్ చేసి మీరు పడుకోవచ్చు. సో బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా రిలాక్సింగ్ అవుతాయి అనమాట. ఆ పెయిన్స్ వాటివన్నీ తగ్గించి మీకు నిద్ర బాగా పడుతుంది. అండ్ ఎక్స్టర్నల్గా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఇదే నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం బిళ్ళ మనం హారతికి వాడేది, ఆ కర్పూరం ఒక 2 బిళ్ళల్ని మనం పొడిలా చేసేసి వేసేసి కలిపేసి చక్కగా రాసుకోండి. ఎక్కడైనా కానీ పెయిన్స్ ఎక్కడైనా రాసి మసాజ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె దొరకకపోతే కొబ్బరి నూనె ఇలా చేసుకుంటే ఎక్స్టర్నల్గా పెయిన్స్ రిలీవ్ అవుతాయి. ఇంటర్నల్గా ఈ డైట్తో మనకి నరాలు సత్తు బాగా పెరుగుతుంది అనమాట. అంత బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే. సో అలానే మనం స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలు లాగినట్టు జిమ్ అన్నట్టు అని మాట్లాడుకున్నాం కదా. అంటే కొంతమందికి ఒక సైడ్ ఉంటుంది, పాపం కొంతమందికి 2 సైడ్ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఎగ్జైట్ అంటే బాడీలో ఒక చిన్నది ఏదైనా స్టిమ్యులస్ వచ్చినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్లా అనిపిస్తుంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి వాటర్ తాగే పద్ధతి ఒకటి ఉంది. సో ఏం చేస్తారు అంటే మామూలుగా మనకి దాహం వేసినప్పుడు యూజువల్లీ మనం అలా పైకెత్తేసి గట్టగట్ట తాగేస్తాం కదా. నార్మల్గానే అది కరెక్ట్ పద్ధతి కాదు, మనకి తెలియదు కాబట్టి మనం అలా తాగేస్తున్నాం. కూర్చొని నిదానంగా జస్ట్ ఎక్కడో అక్కడ చైర్ ఆర్ సమ్వేర్ ఎక్కడో అక్కడ కూర్చొని ఏమంటారు సిప్ బై సిప్ అంటే కొంచెం మనం వాటర్ వేసుకొని అది బాగా నమిలి అంటే మనం ఏమంటాం వాటర్ నములుతూ ఉంటాం కదా, అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగితే కనుక మన బాడీలో వాటర్ కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అనవసరంగా ఊరికి యూరిన్ ద్వారా పోకుండా కరెక్ట్గా కణాల్లోకి అబ్జర్వ్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు అది చేశారనుకోండి, వాళ్ళకి సడన్గా స్టిమ్యులస్ అలా ఏం జరగకుండా చాలా వరకు పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఇంకోటి నార్మల్గా కామన్గా పీపుల్ కూడా ఏంటంటే అలా నుంచొని తాగకుండా కూర్చొని తాగడం మొదలు పెడదాం, స్లోగా అంటే నమిలి తాగడం మొదలు పెడదాం. దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ తాగామనుకోండి వాటర్, బాడీకి కావాల్సినంత కన్నా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయిందో అది త్రూ యూరిన్ బయటికి పోతుంది. అండ్ మోర్ ఓవర్ సరే ఓన్లీ వాటరే పోతుందా అంటే పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు. బట్ కాకపోతే మన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి కూడా పోతాయి యూరిన్ ద్వారా. సో అందుకని మనకి నీరసం వస్తుంది, బీపీ లో అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటారు కదా, మంచిది కాదు అని అన్నట్లు. సో అందుకే ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి కొంచెం మన బాడీకి హెల్త్ బాగుంటుంది. అండ్ ఈవెన్ పొద్దున్న లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి అలవాటు చేసుకొని ఒక 1 hour తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగి ఇంకా అక్కడతో అయిపోయింది. మిగిలిన టైం అంతా డే నుంచి నైట్ వరకు కూడా మీకు దాహం వేస్తేనే తాగండి. ఒక గ్లాస్ వాటర్ ఎంతో, ఎక్కువ తాగాల్సిన పని లేదు. అంటే ఎక్కువ వాటర్ తాగితే మనకి మంచిదని విన్నాం కదా, ఆ ఎక్కువ తాగేది ఇలా తాగమని, అంతేగాని తాగిన ప్రతిసారి ఎక్కువ తాగడం అది మంచి పద్ధతి కాదు. దాదాపు 4 నుంచి 5 లీటర్లు తాగాలి అంటుంటారు కదా సార్. అలా ఏం లేదండి, అంటే 3.5 లీటర్ 4 లీటర్ సరిపోతుంది. మన ఈ పద్ధతిలో తాగితే అంతే వస్తుంది. కొంతమంది అంటే వర్క్ బిజీలో పడో ఇంకేదో ధ్యాసలోనో వాటర్ తాగాలని మర్చిపోయి నిజానికి నేను విన్న కేసెస్ అట్లీస్ట్ ఒక 1.5 లీటర్ 1 లీటర్ కూడా తాగట్లేదంట డే అంతా. సో అట్లా ఉంటే చాలా ప్రమాదం. మన బాడీ అసలు మెటబాలిజం సరిగ్గా జరగదు, వెయిట్ గెయిన్ అయిపోతారు, మన కిడ్నీస్ మీద ఓవర్లోడ్ పడిపోతుంటుంది. సో అది మంచి పద్ధతి కాదు. అందుకే అట్లీస్ట్ పోనీ పొద్దున్న లేవగానే 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసి మళ్ళీ 1 hour తర్వాత 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేస్తే మన బౌల్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది. ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా మన మలం ద్వారానే పోవాలి. మన గట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, మన కాలన్ మన గట్ క్లియర్ అయింది అనుకోండి, అందులోంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ టాక్సిన్స్ పోతాయి. అక్కడే 95% ఆఫ్ రోగాలు పోతాయి, దోషాలన్నీ పోతాయి. సో అది క్లియర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇబ్బందులు అన్నీ వస్తాయి. సో ఈ పద్ధతి పాటిస్తే ఓవరాల్ అంతా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.